డిసైడ్ అవుతామో, స్ట్రాంగ్ గా ఉంటామో, సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేవి సాధించగలుగుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైనా, అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషన్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము. సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము. సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు, మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు. సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి, వాటిని వాడుకోవాలి. సో అప్పుడు ముందుకొస్తేనే మీరు ఖచ్చితంగా, అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. సో అందరు కూడా అంటే ఏదో ఈ ఒక్క మహిళా దినోత్సవం రోజే మా గురించి మాట్లాడతారు, మాకు ఈ ఫెలిసిటేషన్ చేస్తారు అనే కాకుండా, సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో, సో అవన్నీ కూడా మీకు అందే విధంగా 365 days కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిఆర్డిఓ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరందరూ కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా, అదేవిధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి మన మహిళా సోదరుల తరఫున వారికి చిన్నగా జ్ఞాపిక అలాగే సత్కారము చెప్పాలంటే నాకు ఎందుకంటే ఈరోజు చాలా సుందరంగా మనందరూ చేసి చాలా కామ్గా, చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఒక గంటల చెప్పలు ఉన్నాయి. సత్కారం జరుగుతుంది. మన మహిళా శిశు వయోజన మరియు దివ్యాంగుల శాఖ అధికారి గారు ప్రస్తుతం మేడం, అలాగే సవంతి మేడం గారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, వారు కూడా సత్కరిస్తున్నారు. మన మాననీయ జిల్లా కలెక్టర్ గారు సరిగ్గా చెప్పట్లు కనకల్లాడుతున్న అక్క చెల్లెల చిన్నవుతో ఒక రాగిలాగా, ఒక అన్నయ్యలాగా వచ్చి జీవించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేడం పాదయాత్ర మేడం గారిని సత్కరిస్తున్నారు. కావలి గారు సిపిఓ ఆఫీస్, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి, అన్న గారు డిఆర్డిఏ ఐటీ నుంచి, గీతారెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి,